నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కార్తిక్. చంద్రబాబు నాయుడి పాలనలో ఏపీ ఎలా ఉందో తెలుసా? నిరుద్యోగుల్లో దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ 1 అయిపోయిందని చంద్రబాబు నాయుడు అధికారం పంచుకుంటున్న ఎన్డీఏ ప్రభుత్వమే రాజ్యసభ సాక్షిగా సెలవిచ్చింది. చంద్రబాబు పవన్ల కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాకుండానే ఆంధ్రప్రదేశ్ను 2,66,175 కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేశారు. విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేశారు. ఈ రెండింటినీ ప్రజలకు దూరం చేశారు. లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను అయిన వారికి దోచిపెట్టేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో విధ్వంస పాలనతో నెత్తుటి సంతకాలు చేసుకుపోతున్నారు. వ్యవసాయాన్ని సంక్షోభంలో పెట్టారు. అది ఇది అని లేదు, అన్ని రంగాలను భ్రష్టు పట్టించేశారు. ఏపీని పతనంలో నెంబర్ 1 చేశారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. జాబు రావాలంటే బాబు రావాలని కూటమి నేతలు ఊదరగొట్టారు. బాబు వచ్చారు, కొత్త జాబులు రాలేదు. ఉన్న జాబులు పీకేశారు. ఏడాదిన్నర కూటమి పాలనలో ఏపీలో నిరుద్యోగం తారాస్థాయికి చేరింది. జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉందని బాబు, పవన్లు అధికారాన్ని పంచుకుంటున్న కేంద్ర ప్రభుత్వమే బల్లగుద్దు చెప్పింది. లక్షలాది ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంతవరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక అందరికీ పచ్చటి కుచ్చుటోపీలు పెట్టారు. ఉద్యోగమో నారా చంద్ర అని యువతి బిగ్గరగా కేకలు పెడుతున్నా ప్రభుత్వంలో కదలిక లేదు. బాబొస్తే జాబొస్తుందని ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ యువతకు గ్యాలం వేశారు. బాబు వచ్చారు, ఆయనతో పాటు పవన్ను తెచ్చారు. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా? ఈ విషయంలో విపక్షాలు ఏమన్నా అంటే ప్రభుత్వంపై గిట్టక అన్నారని బాబు అనుకో తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు. అదే చంద్రబాబు నాయుడి మిత్రపక్ష నేతలే ఏదైనా చెప్పారనుకోండి, అది అందరికీ అర్థమవుతుంది. తాజాగా రాజ్యసభలో దేశంలో వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటు ఏ విధంగా ఉందన్న దానిపై కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ లెక్కలు చెప్పింది. జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 5.2% ఉందని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ రేటు అత్యంత ఆందోళనకరంగా ఏకంగా 8.2% ఉందని స్పష్టం చేశారు. దేశంలోని పలు పెద్ద రాష్ట్రాలతో పోల్చినా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ రేటు చాలా ఎక్కువగానే ఉంది. పురుషుల్లో 7.2% నిరుద్యోగ రేటు ఉండగా మహిళల్లో ఇది 10.1%గా ఉంది. మన పొరుగునే ఉన్న కర్ణాటకలో నిరుద్యోగ రేటు కేవలం 2.8% కాగా గుజరాత్లో అది 2.2% కావడం గమనార్హం. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో తమ కూటమి అధికారంలోకి వస్తే కొత్తగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాలు కల్పించే వరకు ప్రతి నిరుద్యోగికి నెల 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మబలికారు. బాబు, పవన్ల కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయింది. ఈ ఏడాదిన్నర వ్యవధిలో కొత్తగా ఉద్యోగాలు కల్పించింది లేదు. ఉద్యోగాల కోసం లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు చెప్పులరిగేలా తిరుగుతోన్నా ప్రయోజనం ఉండడం లేదు. మరి ఉద్యోగాలు రాని యువతీ యువకులకు నెల 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలి కదా, అది ఇవ్వడం లేదు. బాబు, పవన్లు తమ ప్రభుత్వం ద్వారా ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా, తాము అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన లక్షలాది ఉద్యోగాలను కూడా ఊడబీకి వారిని రోడ్డున పడేశారు. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 10,000కు పెంచుతామని మభ్యపెట్టారు చంద్రబాబు. పవన్ కూడా దానికి వత్తాసు పలికారు. తీరా అధికారంలోకి వచ్చిన మరుక్షణమే లక్షలాది మంది వాలంటీర్లను అమాంతం ఉద్యోగాల నుండి తొలగించి ఇళ్లకు పంపేశారు. ఓటు వేసి గెలిపించిన పాపానికి వాలంటీర్ల ఇళ్లను వీధికి ఈడ్చారు. ఆ తరువాత సచివాలయ ఉద్యోగుల చేత వాలంటీర్లు చేసే పనులు అదనంగా చేయిస్తూ వారిపై పనిభారం పెంచారు. ఉద్యోగులంటే చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి మంటే. ఉమ్మడి ఏపీకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన మనసులో మాట అని ఓ రచన కానిచ్చారు. అందులో తన మనసులో మాటలు కొన్నింటిని బహుశా అనాలోచితంగానే కావచ్చు నిజాలు చెప్పారు. ప్రపంచ బ్యాంకు సంస్కరణలకు ఓటేసే చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులను మాత్రం ఈసడించుకునేవారు. ప్రభుత్వ రంగ సంస్థే ఉండాల్సిన అవసరం లేదని మనసులో మాటలో చెప్పారు. గత ఎన్నికల్లో ఏం చెప్పారు? విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. అధికారంలోకి వచ్చాక స్టీల్ ప్లాంట్లో వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులను వీధిన పడేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతూ ఉంటే అడ్డుకునే ప్రయత్నం చేయకపోగా ఉద్యోగులపైనే విరుచుకుపడ్డారు. పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే జీతాలు ఇవ్వాలా అంటూ ఎంతో సమర్థతతో పనిచేసే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను, ఉద్యోగులను అవమానించారు చంద్రబాబు. నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికే జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం, రాష్ట్రం డబ్బులు ఇస్తుందా? ఏనయ్యా, అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచోపైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి?
ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? నేను కూడా 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, పని చేయాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైనా డబ్బులు తెచ్చిస్తామంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. పని చేయించాలి, మనం కూడా పని చేయాలి, కష్టపడక్కర్లేదు. దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా? నేను ప్రైవేటైజ్ చేయనని ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. చంద్రబాబు అహంకారపూరిత వ్యాఖ్యలపై మేధావులు మండిపడ్డారు. ప్రముఖ వార్తా విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అయితే చంద్రబాబుకు సవాలే విసిరారు. స్టీల్ ప్లాంట్ ను వైట్ ఎలిఫెంట్ తో పోల్చిన చంద్రబాబు దాన్ని నిరూపించాలని నాగేశ్వర్ ఛాలెంజ్ చేశారు. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు సూటి ప్రశ్న ఏంటంటే, మీరు ఆ గూగుల్ అదాని డేటా సెంటర్ కు మీరు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు? మరి అది 30,000 కోట్లు, 23,000 కోట్లు ఇచ్చారు కదా. మరి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎన్ని ఇచ్చారు చెప్పండి? ఆర్సలార్ మిట్టల్కి ఎన్ని రాయితీలు ఇస్తున్నారు? విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు ఈ అటాక్ ఎందుకు అంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ మూసేసి ఆర్సలార్ మిట్టల్ కంపెనీని ప్రోత్సహించాలి. ఇప్పుడు అక్కడే ఆర్సలార్ మిట్టల్ కంపెనీ ఉంది వైజాగ్లోనే. అక్కడే ఆ కంపెనీ, ప్రైవేట్ కంపెనీని ప్రోత్సహించాలి. మీకు ఈఎస్ శర్మ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఓపెన్ లేఖలో కూడా పేర్కొన్నాడు. టీడీపీ ఎంపీల బృందం వెళ్లి ప్రధానమంత్రికి కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలే, ఆర్సలార్ మిట్టల్ గురించి మాట్లాడారు. అంటే క్లియర్ గా మిట్టల్ కంపెనీకి ప్రజల ట్యాక్స్ పేయర్స్ మనీ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇస్తున్నారంటున్నారు. అన్యాయం అది. ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ వారికి అప్పచెప్పడానికి చేసి జరుగుతున్న కుట్ర కాదు ఇది. మీరు వైట్ ఎలిఫెంట్ అని ఏ బేసింది అంట. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు లాభాల్లో ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాల్లో ఉందని చంద్రబాబు దుర్మార్గంగా ప్రశ్నించారు. అయితే వాస్తవం ఏంటంటే, విశాఖ స్టీల్ కు క్యాప్టివ్ మైన్స్ కేటాయించలేదు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ కు మాత్రం క్యాప్టివ్ మైన్స్ కేటాయించారు. ఉక్కు ఉత్పాదనలోనూ దాని నాణ్యతలోనూ కూడా ప్రైవేటు ఉక్కు కర్మాగారాల కంటే విశాఖ స్టీల్ ప్లాంటే అగ్రగామిగా ఉంది. ఈ వాస్తవాలను దాచిపెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను విలన్లుగా చూపించే కుట్ర ఏమాత్రం మంచిది కాదంటున్నారు నాగేశ్వర్. గతంలో ఉమ్మడి ఏపీలో ప్రైవేటు డైరీల వ్యాపారం పెంచేందుకోసం ప్రభుత్వ డైరీని సంక్షోభంలోకి నెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మిట్టల్ స్టీల్ కంపెనీ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ పై విషం చిమ్ముతున్నారని నాగేశ్వర్ ఆరోపిస్తున్నారు. మనం ఆపినామని చెప్పుకుంటున్నాం. మరి ఒకవైపు లోకేష్ మేమే ఆపినాం అంటున్నారు, ఒకవైపు వైట్ ఎలిఫెంట్ అంటున్నారు. అంటే ఏంటి? నేను ఆ రోజు 11,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చింది కూడా చెప్పాను. దీన్ని అందంగా ముస్తాబు చేసి ప్రైవేట్ వారికి అమ్మటానికి ఎత్తుగడ. మీరు చూడండి, ఇది ఆదానికి అమ్మేస్తారు, ఆదానికన్నా అమ్మేస్తారు, లేదా మిట్టల్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ కంప్లీట్ గా నిర్వీర్యం చేస్తారు. ఇది ఎత్తుగడ. మనం చూడలేదా ప్రైవేట్ డైరీల కొరకు చిత్తూరు ప్రభుత్వ సహకార రంగంలో డైరీల్ని గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడే కదా నీరు కాల్చింది. మీకు సహకార డైరీలు అన్ని దెబ్బతిన్నాయి, ప్రైవేట్ డైరీలను బ్రహ్మాండంగా లాభాల్లో నడుస్తున్నాయి. ఇవన్నీ తెలవని వ్యవహారమా ప్రపంచానికి? విశాఖ స్టీల్ ప్లాంట్నే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటు వ్యాపారులకు, కంపెనీలకు దోచిపెట్టే సంస్కృతిని ఒక బలమైన ఫిలాసఫీగా చంద్రబాబు నాయుడు అమలు చేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో ఏపీని దిగజారుస్తున్నారని మేధావులు మండిపడుతున్నారు. ప్రజల ఆస్తులకు తాము ధర్మకర్తల్లా కాపాడుతామని, ప్రజల సంపద పెంచి చూపిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు హామీలు కుమరించారు. నిజమే కామోసు అనుకోని జనం ఓటేసి గెలిపించారు. అధికారంలోకి వచ్చిన ఈ ఇద్దరు నేతలు లక్షల కోట్ల విలువ చేసే ప్రజల ఆస్తులను, ప్రభుత్వ భూములను చిల్లర పైసలకు, అస్మదీయులకు దోచిపెడుతున్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ ఈ దోపిడీని చూస్తూ పిప్పర్మెంట్ బిల్ల చప్పరిస్తున్నారే తప్ప నోరు మెదపడం లేదు. నమ్మి అధికారం కట్టబెట్టినందుకు ప్రజలు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారు. ఏపీని ఆర్థికంగా దివాళా తీయించే దిశగా కూటమి పాలన సాగుతోంది. ఎన్నికల సమయంలో మాత్రం ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడికి సంపద సృష్టించడం ఎలాగో తెలుసని తెగ ప్రచారం చేసుకున్నారు. దానికి పవన్ కళ్యాణ్ కోరస్ పాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏపీని అప్పుల్లో ముంచేస్తున్నారంటూ చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా పోనకాలు వచ్చినట్లు ఊగిపోయారు. నోటికొచ్చింది మాట్లాడేశారు. అదే చంద్రబాబు అధికారంలో ఉంటే అప్పులు చేయకుండా సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తారంటూ టీడీపీ, జనసేనలు డ్యూయట్ పాడాయి. సీన్ కట్ చేస్తే చంద్రబాబు నాయుడు విజన్ ఎంత లోతో, ఆయన సంపద సృష్టి ఎంత వెటకారమో
ఆయన చెప్పే అభివృద్ధి ఎంత మోసమో అందరికీ అర్థమవుతూ వస్తున్నాయి. కేవలం 18 నెలల పాలనలోనే చంద్రబాబు నాయుడు 2,66,175 కోట్ల రూపాయల మేరకు అప్పులు చేసి పారేశారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో 80% పైగా అప్పులను చంద్రబాబు ఏడాదిన్నరలోనే చేయటం విశేషం. జగన్మోహన్ రెడ్డి 3,30,000 కోట్ల పైచిలుకు అప్పులు తెస్తే అందులో 2,70,000 కోట్లకు పైగా నిధులను వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. అదే చంద్రబాబు నాయుడు చేసిన 2,66,000 కోట్ల పైచిలుకు అప్పుతో ఏం చేశారో ఎవ్వరికీ తెలియదు. కేంద్ర అనుమతులను మించి చంద్రబాబు అప్పులు చేసుకుపోతున్నారు. ఆ అప్పుల సొమ్ముతో విలాసాలు జల్సాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపిస్తున్నారు. బాబు చేసే అప్పులతో ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. రానున్న కాలంలో పరిస్థితి మరింత అధ్వానంగా ఉండే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఒక పక్క అప్పులు లాగేస్తున్నారు, మరోపక్క లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను, ప్రజల ఆస్తులను పప్పు బెల్లాల్లా పంచిపెట్టి వేల కోట్ల రూపాయల క్విడ్ ప్రో కోకు బాటలు వేసుకున్నారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 17 నూతన మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ 17 ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు విద్యా వ్యాపారులకు చిల్లర పైసలకు తెగనమ్మేస్తున్నారు. విద్యా వైద్య రంగాల్లో జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తెచ్చి మెరుపులు సృష్టించారు. చంద్రబాబు నాయుడు ఈ 2 రంగాలను నిర్వీర్యం చేసి చీకట్లోకి ఏపీని నెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పేదలకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెచ్చారు. సిబిఎస్ఈ సిలబస్ కు శ్రీకారం చుట్టారు. 8వ తరగతి నుంచి విద్యార్థులకు ట్యాబ్స్ ఇచ్చారు. నాడు నేడు మనబడి పేరుతో ప్రభుత్వ విద్యా సంస్థలకు రాజయోగం పట్టించారు. కూటమి రావటంతో మనబడి పథకాన్ని అర్థంతరంగా నిలిపేశారు. ట్యాబ్స్ పంపిణీ ఆపేశారు. ఫీజు రియంబర్స్మెంట్ లేపేశారు. మొత్తానికే విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. వైద్య రంగంలోనూ పేద మధ్య తరగతి ప్రజలకు సంజీవని అయిన ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడిచారు. ఆసుపత్రులను నీరుగార్చారు. విజయవాడ, విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలో వివిధ నగరాలు, పట్టణాల్లో ఉన్న వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఎకరా 99 పైసలకే కార్పొరేట్ వ్యాపారులకు కట్టబెట్టేసే దిక్కుమాలిన విధానాన్ని చంద్రబాబు నాయుడు వేగంగా అమలు చేసుకుంటూ పోతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ అద్భుతాన్ని కనురెప్పలు వాల్చకుండా చూసి తరిస్తున్నారు. కూటమి పాలనలో ఏ రంగంలోనూ ఏపీ హ్యాపీగా లేదు. అన్నీ సంక్షోభాలే, అన్నీ సమస్యలే. వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన ఏపీలో వ్యవసాయాన్ని నీరుగార్చారు. ఎన్నికల ప్రచారంలో అన్నదాత సుఖీభవ పేరిట ఏటా ఎకరాకు 20,000 అందిస్తామన్నారు. మొదటి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాదిలో ఎకరాకు 5,000 మాత్రమే వేసి పండగ చేసుకోమన్నారు. వరి, గోధుమతో పాటు మిర్చి, ఉల్లి, టమాటా, మామిడి, పొగాకు, అరటి పంటల్లో దేనికి గిట్టుబాటు ధరలను కల్పించలేదు. అన్ని రకాల పంటలు సాగు చేసిన రైతులు పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం ఆదుకోకపోవడంతో వారి పరిస్థితి అత్యంత భయానకంగా మారింది. పంటల భీమాను ఎత్తేశారు. అన్ని బాధ్యతల నుంచి పాలకులు తప్పుకున్నారు. ప్రజలను వారి కర్మానికి వదిలేశారు. విశాఖలో లులు మాల్కు ఎకరా 99 పైసలకే 100 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారు. తమ పార్టీ ఎంపీ కేసినేని చిన్నికి చెందిన బినామీ కంపెనీ ఉర్సాకి చిల్లర పైసలకే కోట్ల ఆస్తులు రాసిచ్చారు. విజయవాడలోనూ లులు మాల్కి ఆర్టీసీ భూములు రాసిచ్చేశారు. సంపద సృష్టి అంటే ప్రభుత్వ ఆస్తులను చిల్లరకు అమ్మేయటం, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు వేల కోట్లు దోచిపెట్టడం. సంపద సృష్టి అంటే ప్రజలకు ప్రస్తుతం ఉన్న సంక్షేమాన్ని తీసేయటం. ఎడాపెడా 2 చేతులతో అప్పులు చేసేసి రాష్ట్రాన్ని దివాళా తీయించటం. సంపద సృష్టి అంటే పేదలకు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలను గుంజుకోవటం, తమ అనుయాయులకు వేల కోట్ల విలువ చేసే భూములు కట్టబెట్టటం. సంపద సృష్టి అంటే కూటమి నేతల సొంత ఆస్తులు పెంచటం, ప్రభుత్వ ఖజానాకు కన్నం వేయటం. సంపద సృష్టి అంటే కోట్లాది మంది ప్రజల ఆశల ఆకాంక్షలపై నీళ్లు కుమ్మరించి భవిష్యత్తును చీకటిమయం చేయటమని చంద్రబాబు నాయుడి కూటమి 18 నెలల పాలన చాటి చెబుతోందంటున్నారు రాజకీయ పండితులు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, రైతన్న వాడికి సుఖం లేదు, ఏ రంగం చూసుకున్నా లాభం లేదు. ఏమీ లేకపోయినా ప్రజలనైనా ప్రశాంతంగా ఉంచారా అంటే అదీ లేదు. నారా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని రాక్షస పాలన అందిస్తున్నారు. విధ్వంసాలపై విధ్వంసాలు సృష్టిస్తున్నారు. హింసాయుత దాడులతో ప్రత్యర్థులపై కక్ష సాధింపులకు తెగబడుతున్నారు.
అక్రమ కేసులు కట్టి అమాయకులను అరెస్టులు చేసి జైళ్లకు పంపిస్తున్నారు. దేశవ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ అత్యంత అధ్వాన్నంగా ఉన్న రాష్ట్రంగా ఏపీని దిగజార్చేశారు. ఎంతో రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే బాబు ప్రజాకంటక పాలన అందిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోనే ఏపీకి ఓ ప్రత్యేకత వచ్చేసింది. విధ్వంస పాలనలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది కూటమి ప్రభుత్వం. రాజకీయ కక్ష సాధింపుల కోసం పోలీసులను చెప్పు చేతల్లో పెట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగంతో అరాచకాలు సృష్టిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తే చాలు ఏదో ఓ కేసు పెట్టి లోపలేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్బంధాల్లో ఉంచుతున్నారు. చట్టాలకు వ్యతిరేకంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలపై లెక్కకు మించి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. కోర్టులు పదే పదే అక్షింతలు వేసినా అటు పాలకుల్లో కానీ ఇటు పోలీసుల్లో కానీ మార్పు రావటం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం నడుపుతున్నారు. అన్ని రకాల నేరాలు ఘోరాలు పెరుగుతున్నాయి. కూటమి పాలనలో విధ్వంసం మామూలుగా లేదు. చంద్రబాబు నాయుడుపై గతంలో ఉన్న ఆర్థిక నేరాలు, అవినీతి కేసులపై దర్యాప్తు చేసిన ఐపీఎస్ అధికారులపైన, స్కిల్ స్కామ్ లో చంద్రబాబును అరెస్టు చేసిన అధికారులపైన కూటమి ప్రభుత్వం కక్ష కట్టేసింది. కొందరు ఐపీఎస్ అధికారులను కాల్చుకు తింటోంది. అన్నింటినీ మించిన పతనం ఏంటంటే చంద్రబాబు నాయుడుపై ఉన్న అవినీతి కేసులను దర్యాప్తు పూర్తి కాకుండానే చంద్రబాబు నాయుడే వాటిని క్లోజ్ చేయించుకుంటూ పోతున్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విశృంఖలత్వం ఇది. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు నాటి ప్రభుత్వంపై బురద చల్లటంలో ముందుండేవారు. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూనుకుంటే అందులోనూ రాజకీయం చేశారు. ఇప్పటంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి కొందరు తమ ఇళ్ల ప్రహారీ గోడలు నిర్మించుకున్నారు. రోడ్డు విస్తరణకు ముందే వారికి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అయినా వారు తమ ఆక్రమణలు తొలగించలేదు. ప్రభుత్వం చట్ట ప్రకారం ప్రహారీ గోడలు తొలగించింది. అంతే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు పెద్ద రాజకీయం చేశారు. పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటంలో ఇళ్లు కూల్చేస్తారా, మీ ప్రభుత్వాన్ని కూడా కూల్చేస్తాం అంటూ పూనకంతో ఊగిపోయారు. తమకు నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారంటూ కొందరి చేత టీడీపీ, జనసేనలే దగ్గరుండి కోర్టులో పిటిషన్లు వేయించి స్టేలు తెచ్చుకున్నారు. అయితే వారికి నోటీసులు ఇచ్చినట్లు న్యాయస్థానం దృష్టికి ఆధారాలతో సహా సమర్పిస్తే న్యాయమూర్తి పిటిషనర్లపై సీరియస్ అయ్యారు. 14 మందిని తప్పుబట్టి ఒక్కొక్కరికి ₹1,00,000 జరిమానా విధించారు. తన సభకు స్థలాన్ని ఇచ్చారన్న కోపంతోనే ఇళ్లు కూల్చేశారని పవన్ ఆరోపించారు. అయితే అందులో ఎలాంటి నిజం లేదు. ఇప్పటంలో అసలు ఒక్క ఇళ్లు కూడా కూల్చలేదు. అంతేకాదు, ప్రహారీ గోడలు కూల్చిన వారిలో కూడా జనసేన అభిమానులు ఒక్కరంటే ఒక్కరూ లేరు. నాడు చట్టబద్ధంగా న్యాయపరంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని నానా యాగి చేశారు బాబు, పవన్. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. విజయవాడలో జోజినగర్లో 47 మంది ఇళ్లను కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా కూల్చేసింది. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్నా నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లను ధ్వంసం చేశారు. 2.5 దశాబ్దాలుగా అక్కడే ఇళ్లు కట్టుకుని ఉన్న వారు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. ఇంతమంది తమకు జరిగిన అన్యాయంపై ఆక్రోశిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు నోరు మెదపలేదు. పవన్ కళ్యాణ్కి పోనకం రాలేదు, కోపము రాలేదు. గత ప్రభుత్వంలో 35,000 మంది మహిళలను అక్రమ రవాణా చేశారని ఆరోపించిన పవన్ కళ్యాణ్ 18 నెలల పాలనలో ఒక్కరిని కూడా వెనక్కి తీసుకురాలేదు. తాను అధికారంలోకి వస్తే 48 గంటల్లో గంజాయితో పాటు అన్ని నేరాలను ఆపేస్తానన్న పవన్ కళ్యాణ్ 18 నెలల పాలనలో గంజాయి రవాణా తారాస్థాయికి చేరితే కిమ్మనటం లేదు. తన సొంత నియోజకవర్గంలోనే మహిళలపై అకృత్యాలు జరిగితే మాట్లాడటం లేదు. మొత్తానికి బాబు, పవన్లు ఇద్దరూ కలిసి నాడు బోలెడు కబుర్లు చెప్పారు. ఇప్పుడు ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. అన్ని రకాల విలువలకు తిలోదకాలిస్తున్నారు. రాజ్యాంగం మీద గౌరవం లేదు. ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. ప్రజాభిప్రాయాలతో పని లేదు. తామేం చేసినా చెల్లిపోతుందన్న దురహంకారంతో కూటమి పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదు. చేస్తామన్న అభివృద్ధి వైపు దృష్టి సారించటం లేదు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని నాశనం చేస్తున్నారు. గత ప్రభుత్వం అందించిన సంక్షేమానికి అడ్డుకట్ట వేస్తున్నారు. పతనంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అయిపోయింది. అది పాతాళం దిశగా పరుగులు పెడుతోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్షి.